జంక్షన్లు జామ్, హైదరాబాద్ లో గాడి తప్పిన ట్రాఫిక్, 10 రోజుల ఆగమాగం, పీక్ అవర్స్ లో కంట్రోల్ ఉంటలే, పాయింట్ డ్యూటీలో కనిపించే పోలీసులు, నియంత్రణ మొత్తం సిగ్నల్లకే వదిలేసిళ్ళు, పట్టించుకొని పెద్ద ఆఫీసర్లు, ఉదయం సాయంత్రం జనాలకు ట్రాఫిక్ ఇక్కట్లు, రాత్రి 8 గంటలు దాటితే నడి రోడ్డుపై నరకమే. ఇక చూసింలానే 18 రోజుల నుండి, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే 10 రోజులుగా ఆగమన్నమాట. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 18 రోజులు అవుతుంది. 10 రోజుల నుండి ట్రాఫిక్ నే పట్టించుకునేటోళ్ళు లేడట. ఒక్కడు కూడా ఒక కానిస్టేబుల్ కూడా ఉండలేడు. ఇక మరి ఎట్లుంటది ఇది? ప్రభుత్వ వైఫల్యం ఇది. ఇన్ని రోజులు ఎటువంటి వార్త ఎప్పుడన్నా పడ్డదా? జంక్షన్లు జామ్ అని కానీ, హైదరాబాద్ లో గాడి తప్పిన ట్రాఫిక్ అని కానీ, ఆ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఉంటలేరు అని కానీ ఒక్క వార్త అన్నా కేసీఆర్ ప్రభుత్వం ఇటువంటిది వినబడ్డదా? రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిగా విఫలమైపోయినట్టే. ఒకవైపేమో రైతు బంధు పడతలేదు, ఒకవైపేమో ట్రాఫిక్ జాములు, ఒకవైపేమో హోమ్ మినిస్టర్ లేడు, ఇంకోవైపు విద్యాశాఖ మంత్రి లేడు. మళ్ళా ఢిల్లీ కురికిండు, ఏమన్నంటే పవర్ ప్రజెంటేషన్ అంటాడు. కాబట్టి ఇదంతా రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలం దిశగా ఫెయిల్యూర్ దిశగా పోతుంది. ఫీల్డ్ లో కానిస్టేబుల్ ఓంగాట్లే ఉంటానలాట, పెద్ద ఆఫీసర్లు కూడా ఒకనికొకడు అందుబాటులో ఉండలేడారు. నరకమా బేగంపేట ఇది. ఇక్కడే సీఎం ఉండే ఇప్పుడు బట్టి విక్రమార్క ఉంటాడు అక్కడ. ప్రజాభవన్ ముందర ఇట్లున్నది. కదులుదామంటే కాలు పెట్టేటట్టు ఉండదు. ఇక రేవంత్ రెడ్డి నువ్వేమో ఢిల్లీ చుట్టూ హైదరాబాద్ చుట్టూ తిరుగు, ఇక్కడేమో బేగంపేట నుండి సికింద్రాబాద్ పోవడానికి గంటల తరబడి పడతాను. నువ్వేమో ఇట్లా ఫైట్ వేసుకొని అక్కడ దిగి, అట్లా ఫైట్ వేసుకొని ఇక్కడ దిగుతావు. నీకు ఇక్కడ బాధలు తెలియదు, ట్రాఫిక్ బాధలు తెలియదు. ఎందుకంటే మీరు ఫ్లైట్లో వచ్చేటోళ్ళు కదా. జర ఇదంతా సిట్ రైడ్ చేయరు, లేకపోతే ఇంకా సిగ్గుపోతుంది ప్రభుత్వాన్ని.